హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ పాలిసెట్ 2025కి సంబంధించి ఏదైతే కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో మరి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవి క్యారీ చేయాలి, అదేవిధంగా జిరాక్స్ కాపీస్ ఏవి క్యారీ చేయాలి, మరి ఎన్ని సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ క్యారీ చేయాలి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టోటల్గా ఆల్ అబౌట్ సర్టిఫికేట్స్ అనమాట. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరఫు నుంచి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే మనము అఫీషియల్ కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ ఉన్నామన్నమాట. ఇక్కడ మనకు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి, ఇక్కడ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద క్యాండిడేట్స్ ఎట్ టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ ముందుగా ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనమాట. ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనమాట, ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఇక్కడ మ్యాండేటరీ ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ డాక్యుమెంట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే టీజీ పాలిసెట్ 2025కి సంబంధించి ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు సంబంధించి ఆధార్ కార్డ్ కావచ్చు, ఎస్ఎస్సి మెమో కావచ్చు, తర్వాత ఇక్కడ అయితే 4th క్లాస్ నుంచి ఇక్కడ 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. స్టడీ సర్టిఫికేట్స్ నథింగ్ బట్టి మీకు సంబంధించి బోనఫైడ్స్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీకు సంబంధించి ఏదైతే 10th క్లాస్ టీసీ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే January 1st తర్వాత తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వాలిడేషన్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా తీసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నమాట. ఇక్కడ ఓసీ విద్యార్థులకు కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటు ఇక్కడ ఎవరైనా నాన్ లోకల్ విద్యార్థులు ఉన్నా కానీ ఇక్కడ వారికి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది మీ సార్ మనకి ఇక్కడ క్లారిటీ తెచ్చారనమాట. ఇక్కడ మనకు టోటల్గా ఒకసారి మీరు అయితే వెరిఫై చేయండి. అదేవిధంగా దీంతో పాటు ఇక్కడ మీ పేరెంట్స్ ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీకు సంబంధించి ఎంప్లాయీ సర్టిఫికేట్ కావాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అనమాట మైనారిటీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్ ఆర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది హెడ్ మాస్టర్ ఆర్ ది సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫ్రమ్ ది కాంపిటెంట్ అథారిటీ కోటా యాజ్ పర్ జీవో అని మనకి ఇచ్చారనమాట. ఇక్కడ ఎవరైతే మైనారిటీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించిన టీసీ ఉంటుంది కదా, అందులో ఇక్కడ మీకు స్టేటస్ అనమాట మైనారిటీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అయితే మైనర్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఇన్ కేస్ లేకపోతే మరి ఇక్కడ గవర్నమెంట్ అథారిటీ కోర్టు నుంచి అయితే మీరు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది మైనారిటీ సర్టిఫికేట్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అనమాట ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే స్పీహెచ్ వాళ్ళు కావచ్చు, క్యాప్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు అనమాట. ఈ విద్యార్థులకు అనమాట ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనమాట ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటు 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే మ్యాండేటరీ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ మీరు ఫిజికల్ ఛాలెంజ్ అయితే ఫిజికల్ ఛాలెంజ్ సంబంధించి సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది ఒరిజినల్ది. అదేవిధంగా ఇక్కడ మనకి టైమింగ్ డేట్స్ అయితే మెన్షన్ చేసి చెక్అవుట్ చేయండి. తర్వాత క్యాప్ అయితే మీకు సంబంధించిన క్యాప్ సర్టిఫికేట్ కావాలి. అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళకి ఎన్సీసీ సర్టిఫికేట్ కావాలి, స్పోర్ట్స్ వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ కావాలి. ఓకే, వీరికి అనమాట ఈ యొక్క సర్టిఫికేట్స్తో పాటు ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా, ఇక్కడ స్పెషల్ కేటగిరీ వారికి కూడా ఇవన్నీ కావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకటి చెక్అవుట్ చేసుకుని 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీ తీసుకొని మీరు ఇక్కడ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇదైనా మాట గైస్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియని మీకు అందరు కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియో తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.